కొనసాగుతోంది. యాత్రలో భాగంగా పవన్ నేడు తెనాలిలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి రానున్న పవన్ అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో సేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా సభకు సంబంధించిన ఏర్పాట్లు జనసేన నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం వారాహి విజయ భేరి యాత్ర తెనాలిలో జరగనుంది. 6 గంటలకి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఈరోజు గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కూడా తెనాలి పట్టణానికి సంబంధించి కూడా తెనాలి నియోజకవర్గంలో ఆయన వారాహి విజయయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించి క్యాండిడేట్లు ప్రకటించిన తర్వాత ఆయన ఎక్కడెక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ క్యాండిడేట్లు ఉన్నారో అక్కడ ఆ అభ్యర్థులు ఉన్న చోట ఆయన ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదటిసారి ఆయన పిఠాపురంలో తాను ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ మొట్టమొదటిగా కూడా వారాహి విజయయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత తెనాలికి వస్తున్నట్లుగా కూడా తెలిపారు. తెనాలిలో వస్తున్నటువంటి సందర్భంలో అనారోగ్య పరిస్థితుల కారణంగా కూడా చివరిలో అది ఆ యాత్ర నిలిచిపోయినటువంటి క్రమంలో ఈ రోజు తెనాల్లో వారాహి విజయయాత్రలో ఆయన పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు, అదేవిధంగా కూడా పవన్ అభిమానులు, ఉమ్మడి పార్టీకి సంబంధించి టీడీపీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ సభకు తరలి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి క్రమంలో కూడా ఆ ఏరియా మొత్తం కూడా ఈ నాదెండ్ల మనోహర్ ఎవరైతే పిహెచ్సి చైర్మన్ ఉన్నారో అక్కడ ఆయన అభ్యర్థిగా కూడా తెనాలికి సంబంధించి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పవన్ కళ్యాణ్ ఈ రోజు పాల్గొంటున్నారు. 3 పార్టీలకి ఏదైతే కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు ఉన్నాయో ఆ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈ సభను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కూడా కృషి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా అంటే 12 గంటల దగ్గర నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున నాయకులు, అదేవిధంగా కూడా కార్యకర్తలు చేరుకుంటారన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ ఏదైతే వరాహి విజయయాత్ర జరుగుతుందో అక్కడ జరిగేటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర మాత్రం కొంత సందడి నెలకొందనే చెప్పుకోవాలి. ఈ రోజు 4 గంటల సమయంలో ఆయన హెలికాప్టర్ లో రావటం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన సభావేదిక తెనాలి పట్టణానికి సంబంధించి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గరికి ఆయన వస్తారు. ఈ సభకు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి ఎవరైతే కార్యకర్తల, అభిమానులు, ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన రీతిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ దానికి సంబంధించి పూర్తిగా కూడా వచ్చినటువంటి వాళ్ళకి నీరు, అదేవిధంగా కూడా మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం అందించేందుకు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి గుంటూరులో మాత్రం ఈ రోజు సందడి వాతావరణం, జిల్లా వ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ తెనాలికి వారాహి విజయయాత్ర సభలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో కూడా జిల్లాకి సంబంధించి, ఉమ్మడి జిల్లాకి సంబంధించి జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళు సిద్ధంగా సభకు వస్తున్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా ఉమ్మడి పార్టీకి సంబంధించి అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.